నాకు చాలా 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 బాధ అనిపించింది. అదేంటంటే ఏపీలో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు 1,00,000, మసీదుల నిర్వహణ కోసం 5,000 సాయం అందించే స్కీమ్లకు రూపకల్పన చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించారు. పాస్టర్లకు నెలకు 5,000, ఇమాం హౌజంలకు నెలకు 5,000 గౌరవ వేతనం ఇవ్వాలి అని దీనికి సంబంధించి ఏం చేయాలి ఏర్పాట్లను చూడమని ఆదేశాలు ఇచ్చారట. ఏపీ సీఎం చంద్రబాబు గారు ఒక చిన్న ప్రశ్న. ధూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయని తెలుసా? వేదాలను నేర్చుకొని ఎటువంటి ఆదాయం లేకుండా బాధపడుతున్న అర్చకులు అనేక మంది ఉన్నారని తెలుసా? దేవాదాయ ధర్మాదాయ అనే శాఖతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిపి హిందూ ఆలయాల ద్వారా అత్యధిక ఆదాయం వస్తుందని తెలుసా? ఇదెక్కడి దౌర్భాగ్యం? హిందువులు మెజారిటీలుగా ఉన్న ఈ భారతదేశంలో, హైందవత్వంతో మారుమోగుతున్న ఈ భారతదేశంలో హిందూ దేవాలయ ఆస్తులను ప్రభుత్వ కబంధ హస్తాలలో ఉంచుకొని పీకలు నొక్కేస్తూ విలవిలా విలపిస్తుంటే ఆ విలపించే ఆర్తనాదాలు వీళ్ళకు వినిపించట్లేదు. కానీ ఇక్కడ నుంచి వచ్చే డబ్బుల్ని హజ్ యాత్రలకట, మౌలీలకట, ఏమంటారు పాస్టర్లకట, మసీదుల నిర్వహణకట, వారెవ్వా గొప్ప గొప్ప నిర్ణయాలు సీఎం గారు. అభినందించాలి మీలాంటి వాళ్ళని. ఈరోజు మెజారిటీగా ఉన్న హిందువులు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో పాల్గొనాలి అంటే పాల్గొనలేకపోతున్నారు. ఎందుకు అంటే నేను చెప్తా చూడండి. విజయవాడ నుంచి, ఎందుకంటే ఇది ఏపీ సీఎం ఇచ్చారు కాబట్టి దాని నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. విజయవాడ నుంచి ప్రయాగ్రాజ్ వరకు రైలు టికెట్ స్లీపర్ పడుకొని వెళ్తే 700 రూపాయలు, అంటే రాను పోను 1,400 రూపాయలు. ఒక ట్రైన్లో తక్కువగా 20 కోచ్లు ఉంటాయి మరియు కోచ్కు 72 బెర్తులు ఉంటాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే 1,440 మంది ఒక ట్రైన్లో వెళ్ళొచ్చు. వారికి ప్రయాగ్రాజ్ వెళ్ళి రావడానికి రమారమి 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక్కో నియోజకవర్గానికి కనీసం 50 ట్రైన్ల చొప్పున 72,000 మందిని పంపించవచ్చు. అంటే 1,440 × 50 × 1,400 10 కోట్లు ఇంటూ 175 కలిపితే 1,750 కోట్లు. ప్రభుత్వ సొమ్ము ఏం అక్కర్లేదు. టీటీడీ వద్ద బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్న సొమ్ము 17,000 కోట్ల రూపాయలు. ఇందులో 10% ఖర్చు చేసిన 8,750 ట్రైన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద కనీసం 20% రాయితీ ఇచ్చిన 14 కోట్లతోటి 1,26,00,000 మంది ఆంధ్రప్రదేశ్ హిందువులు మహాకుంభమేళలో పాల్గొనవచ్చు. మీరు అందరినీ పంపించొద్దు, హిందువులందరినీ కూడా పంపించొద్దు, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వద్దు. కనీసం తెల్ల రేషన్ కార్డు ఉన్న హిందువులనైనా ఎంపిక చేసి పంపిస్తే చాలు. అవ్వా ఏం మీరు హిందువులా? కుంభమేళ జరుగుతుంటే పోనీకి పైసలు లేవా? మతం మారండి. హజ్ యాత్ర చేయాలంటే మా దగ్గర పైసలు లేకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి పంపిస్తుంది, పైసలు ఇచ్చి పంపిస్తుంది. అయ్యో అర్చకం చేసుకుంటూ తిండికి తిండి లేదా? పోరగాన్ని చదివించుకోలేకపోతున్నావా? మేము దశమ భాగాలు తీసుకుంటాం, అలాగే మా మసీదులకు కానుకలు వస్తూనే ఉంటాయి, విదేశాల నుంచి ఫండ్స్ అందుతూనే ఉంటాయి. అయినా కూడా తెలుసా గిడ ప్రభుత్వాలు 5,000 10,000 చొప్పున మాకు పైసలు ఇస్తుంటారు. ఏముందిగా అర్చకత్వంలో దా నువ్వు నేర్చుకున్న వేదాలని మా మత అభివృద్ధి కోసం వాడు. నువ్వు చూడు ఎట్టా బతికేస్తావో. ఇట్లా కాదా మత మార్పులు జరిగేది? నేను చెప్తుంటే చాలా మందికి కోపం వస్తుంది, కాల్స్ చేసి బెదిరిస్తాను. మీకు కోపం వస్తుంది, నాకు కడుపు రగిలిపోతుంది చూస్తుంటే. ఏమ్రా బాబు, ఈరోజు దేశంలో దేవాలయాల ఆస్తులు ఎంత, దేవాలయాలకు వచ్చే ఆదాయం ఎంత, కానీ ఒక పేదోడు తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోలేకపోతున్నాడు. ఒక పేద హిందువు కుంభమేళలో పాల్గొనలేకపోతున్నారు. సబ్సిడీలు ఉండవు వాళ్ళకి. అసలు మెజారిటీగా ఉన్న హిందువులకు లేని సబ్సిడీలు ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వని అన్య మతస్థులకు ఎందుకు సార్? సమాధానం చెప్పండి. చెప్పాలి కదా. నోర్లు రావా? లేకపోతే హిందువులు అడగర్తి అనే ధైర్యమా? ఇప్పుడు చెప్పండి. సెక్యులర్ ముసుగు కప్పుకున్న వాళ్ళు, కమ్యూనిస్ట్ భావజాలంతో బ్రతుకుతున్న వాళ్ళు, లేకపోతే కుహానా మేధావులు, ఇప్పుడు చెప్పండి. సనాతన ధర్మ బోర్డు అవసరం ఉందా లేదా? ఇంకా ప్రభుత్వ కబంధ హస్తాల్లో పెట్టి మేము జీ హుజూర్ అంటూ బ్రతకాల్సిందేనా? మైనారిటీ 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 అంటూ మా విశ్వాసాలను దెబ్బకొడుతున్నారు, మమ్మల్ని మతం మార్చేస్తున్నారు. మా గుళ్ళకు వచ్చే ఆదాయాలతో మీరు సబ్సిడీలు పొందుతున్నారు. ప్రభుత్వాలు మీకు మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మీరు వేసే ఓట్ల కోసం హిందువులను కులాల వారిగా విభజించవచ్చు. చౌదరీలు ఒకవైపు, రెడ్డిలు ఒకవైపు, కమ్మలు ఒకవైపు, కాపులు ఒకవైపు.
ఓట్లు గురిపించుకోవచ్చు. కానీ అన్యమతాల వాళ్ళు మతం మాత్రమే ఆలోచిస్తారు, కులం ఆలోచించరు. కాబట్టి అవసరమైతే వాళ్ళ బూట్లు నాకైనా సరే ఓట్లు వేయించుకోవాలి కాబట్టి సబ్సిడీలు ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు. ఏం సార్? నిజంగా చెప్పండి, ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులే కదా అన్యమతాల్లోకి ఆకర్షించబడడానికి కారణమవుతుంది. హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో హిందువులు ఒక చేత్తో పన్నులు కడుతూ ఇంకో చేత్తో సొంత ఖర్చు పెట్టుకుని తీర్థయాత్రలు చేస్తూ దేవాలయాల హుండీలను నింపుతున్నారు. కానీ ఆ నింపిన డబ్బులు హిందూ ఆలయాలకు ఉపయోగపడుతున్నాయా, హిందువులకు ఉపయోగపడుతున్నాయా? ఎందుకు అన్యమతస్తుల కోసం ఉపయోగపడాలి? ఎందుకు ప్రభుత్వాలను నడపడం కోసం ఉపయోగపడాలి? ఎందుకు ఒక పేద హిందువు తన కలలను కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక అమర్నాథ్ యాత్రకో, ఒక కాశీ యాత్రకో, లేకపోతే ఒక తీర్థయాత్రకో వెళ్ళాలంటే ఎలాంటి సబ్సిడీలు ఎందుకు పొందకూడదు? ప్రతి హిందువు అర్హుడు కాకపోవచ్చు, కానీ పేదరికంలో మగ్గుతున్న ప్రతి హిందువు అర్హుడే. వాళ్ళ పేదరికమే, ఆర్థిక అసమానతలే ఈరోజు మత మార్పిడికి కారణమవుతున్నాయి. కారణాలు తెలిసి కూడా దాన్ని అడ్డు వేయలేక ఇంకా వాళ్ళ బూట్లు నాగుతున్న రాజకీయ నాయకుల్ని చూస్తుంటే చాలా 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 బాధగా ఉంది. నా మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.